హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఛానల్ను. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియోస్ కనుక చూడకుంటే వాటిని చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్గా దాంట్లో జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టెస్ట్లకు లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 11 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 110 రూపీస్. ఇక్కడ 100 రూపీస్ అనేది. ఒకవేళ మీకు 10 months కావాలంటే 100 రూపీస్ అవుతుంది. 11 months అయితే 110 రూపీస్ అనేటువంటిది ఇక్కడ కనబడుతున్న నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా కనుక మీరు చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ కనుక ఇదే నెంబర్ కనుక పంపిస్తే, వాట్సాప్ ద్వారా కనుక పంపించినట్టయితే మీకు 1 to 2 hours ఆ పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. ఓన్లీ 1 month కావాలనుకుంటే 20 రూపీస్ అనేది చెల్లించి దాని స్క్రీన్ షాట్ ఇదే నెంబర్కి పంపించినట్లయితే మీకు 1 hourలో ఆ పీడిఎఫ్ అయితే పంపిస్తాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటిని తీసుకోండి. వివరాలను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఉచిత కోచింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ అని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేశాడు. ఫ్రీ కోచింగ్ వచ్చేసి మనకు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఓయూలో దీనికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది ఇవ్వబోతున్నట్లు ఇక్కడ వాళ్ళైతే ఒక పేపర్ ప్రకారం జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇది మనకు నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మనకు 90 days అనేది ఈ కోచింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ మంత్ 6th నుంచి 21st వరకు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది 27th రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ మంత్ 2nd నుంచి దీనికి సంబంధించిన కోచింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. 18 to 39 years ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిగ్రీ అనేటువంటిది క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు. మనకు రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా మినిమం ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది మనకు ఏది రూరల్ ఏరియాలో ఉన్నట్లయితే 1.5 ఉండాలి. సో అర్బన్ ఏరియా అయినట్లయితే మనకు 2 lakhs ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్లయితే సో మీకు డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్, అదేవిధంగా మీ రిజర్వేషన్ బట్టి దాని యొక్క సెలెక్షన్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేసి వీడియోని లైక్ చేసినట్లయితే మీకు ఈవినింగ్ లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగుల విభజన 15లోగా పూర్తి అంటూ మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. నేడు సీనియారిటీ జాబితా ప్రకటన, రేపు ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరణ, షెడ్యూల్ జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. సో ఉద్యోగుల విభజనను ఈ నెల 15 తేదీ కల్లా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటున్నది. సో ఉద్యోగుల విభజనపై సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం మరుసటి రోజే ఉద్యోగుల విభజనకు షెడ్యూల్ జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉద్యోగుల సీనియారిటీ జాబితాను తయారు చేసి దాన్ని ప్రదర్శిస్తారు. 9న ఉద్యోగుల నుంచి జిల్లాల వారికి ఆప్షన్లు స్వీకరిస్తారు. 10న సీనియారిటీ జాబితాను అప్డేట్ చేయడంతో పాటు వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఆప్షన్లకు ఇస్తామని చెప్పేసి అది ఇచ్చారు. వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో సీనియారిటీ జాబితా తయారీ అనేది 8th రోజు ఉంటుందట. తర్వాత దానికి సంబంధించిన ప్రదర్శన కూడా 8th. అండ్ నెక్స్ట్ ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరణ 9th నుంచి స్టార్ట్ అవుతుంది. సీనియారిటీ యొక్క జాబితా అప్డేట్ అనేది 10th ఉంటుందట. ఇక జిల్లా క్యాడర్ కమిటీ సమావేశాలు 11th నుంచి 15th లోపు, కేటాయింపుల ఉత్తర్వులు 15th, ఉద్యోగుల చేరిక వారం రోజుల గడువు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 15th లోపు వీటిని కంప్లీట్ చేసేటట్టు ప్రభుత్వం అయితే ఇక్కడ శరవేగంగా ప్రక్రియ అయితే చేస్తున్నట్లు మనం అయితే అప్డేట్ చూడవచ్చు. సో దానికి సంబంధించిన ఉద్యోగ సంఘాలు కూడా మనకు సిఎస్ సోమేష్ కుమార్ కలిసినట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటనలో మనం చూడవచ్చు. దాదాపుగా ఈ న్యూస్ అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. ఇంకా అదే కాకుండా సర్దుబాటు పూర్తి కాగానే కొత్త నోటిఫికేషన్లు అంటూ మనం ఇక్కడ సైడ్కి మీరు చూడవచ్చు. సో సర్దుబాటు పూర్తి కాగానే దీనికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మనకు మంత్రి చెప్పినట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఇదే న్యూస్ మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. సర్దుబాటు తర్వాత జాబ్ నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిన తర్వాత ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు ఇస్తుందని చెప్పేసి మనకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ స్టార్ట్ అయిందని, జోనల్ విధానం ద్వారా ఉద్యోగులకు మంచి అవకాశం వచ్చిందన్నారు. ఉద్యోగుల సర్దుబాటు పూర్తి కాగానే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్పష్టత వస్తుందని చెప్పారు. సో మంగళవారం నాంపల్లిలో జరిగినటువంటి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మీటింగ్కు మంత్రి హాజరయ్యారు. ఉద్యోగుల ఆప్షన్లు ఇచ్చేటువంటి ప్రాసెస్కు టీఎన్జిఓ నేతలు కావచ్చు, సీనియర్ గైడ్లు చేయాలని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. సో అదేవిధంగా
జోనల్ విధానం సాఫీగా జరిగేందుకు సహకరించాలని ఉద్యోగులు కోరారు. సో ఎలాంటి చిక్కులు లేకుండా న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా కొత్త జోనల్ విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పేసి టీఎన్జీఓ అధ్యక్షురాలు మమత కూడా ఇక్కడ మనకు అన్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇదే న్యూస్ మనకు ఇంకొక న్యూస్ పేపర్లో కూడా జోనల్ సర్దుబాటు తర్వాత కొత్త ఉద్యోగాలు అంటూ చూడవచ్చు. ఉద్యోగుల విభజన తర్వాత కొలువుల భర్తీ, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. డిఏ సహా ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం, టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ అంటూ చూడవచ్చు. సో ఈ ఉద్యోగుల విభజన తర్వాత మనకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ మంత్ ఎండింగ్ వరకు దాదాపుగా మనకి ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం చూద్దాం మరి నెక్స్ట్ మంత్లో ప్రభుత్వం దీని తర్వాత నోటిఫికేషన్లు ఇస్తుందా, జనవరి ఆర్ ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్లు వస్తాయని చూడాలి. కొంచెం ప్రభుత్వం అయితే ప్రక్రియ అయితే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నట్లయితే కనబడుతుంది. మరి నోటిఫికేషన్ ఇదే విధంగా ఇస్తుందా, మరి ఏదైనా మళ్ళీ దీనిలో ఏదైనా సమస్యలు కనుక వచ్చినట్లయితే ఆపేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది త్వరగా కావాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఒక కాంట్రాక్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు CGHS అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ద కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రమ్ ద ఇక్కడ CGHS అని చెప్పేసి ఇచ్చారు. సో వాటికి సంబంధించిన వివరాలు కనుక చూసినట్టయితే స్టాఫ్ నర్స్ 4 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఫార్మసిస్ట్ 9 వేకెన్సీస్, ఇక LDCకి 10 ఉన్నాయి, ఇంకా MTS 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ LDC లాంటి వేకెన్సీస్ కావచ్చు, MTS వేకెన్సీస్ మ్యాక్సిమం ఇంటర్మీడియట్ అండ్ 10th తోటి అప్లై చేసుకునే విధంగా అయితే ఉంటాయి. పూర్తి వివరాలకు మనకి ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళమని చెప్పేసి ఇచ్చారు. ఇంకా PDF అయితే అప్డేట్ చేయలేదు. సో నేను అప్డేట్ చేయగానే మన ఛానల్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో దానిలో షేర్ చేస్తాను, మీరు దానిలో అయితే జాయిన్ కాండి. సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. కాంట్రాక్ట్ బేస్ అయినప్పటికీ ఇది ఒక ప్రభుత్వ సంస్థ. సో ఇంటర్మీడియట్ 10th క్లాస్ తోటి మీరు వీటికి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఒకవేళ మీరు పూర్తి వివరాల కోసం అయితే ఇక్కడ వాటికి సంబంధించిన లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్ అయితే ఇచ్చారు. ఈ మంత్ 24th వరకు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి అదర్ డీటెయిల్స్ కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీరు 10 తర్వాత నెంబర్ కాల్ చేసుకుంటే పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అంటే ఇక్కడ చూడవచ్చు. GO 16(5) ఫిల్ను కొట్టివేసినటువంటి ధర్మాసనం కార్యరూపం దాల్చిందన్న ప్రభుత్వ సంకల్పం. అండ్ నెక్స్ట్ తీర్పుపై కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘాల హర్షం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త. సో కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2016లో జారీ చేసినటువంటి GO 16ను అమలు చేయాలని చెప్పేసి హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. GO 16ను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి ఇంప్లీడ్ పిటిషన్ కొట్టివేసింది. ఈ ఒక రిట్ కొట్టివేసిన విషయాన్ని దాచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అండ్ పిటిషనర్లకు ₹1000 చొప్పున జరిమానా విధించింది. సో హైకోర్టు తీర్పుపై వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులపైన ఉన్నటువంటి జీవోను కొట్టివేసి సో దానికి సంబంధించినటువంటి వాటిని క్రమబద్ధీకరించాలని చెప్పేసి మనకు నిన్న హైకోర్టు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇక్కడ చూడవచ్చు. పూర్తి వివరాలకు ఒకసారి మీరు దీన్ని వెలుగు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఆ కేసు ఏంటిది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే దీనిలో ఉన్నాయి. ఇక నెక్స్ట్ వినియోగదారుల కమిషన్లలో ఖాళీల భర్తీ చేయండి, జనవరి చివరిలోగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ చూడవచ్చు. సో వినియోగదారుల వివాద పరిష్కారాల కమిషన్లో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా స్థాయిలో ఖాళీలన్నింటినీ జనవరిలోగా భర్తీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర మినహా అన్ని రాష్ట్రాల్లో ఇది వర్తిస్తుందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, సో వీటికి సంబంధించి మరి ఈ నెక్స్ట్ మంత్ అంటే జనవరి ఎండింగ్ లోపు వాటిని పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ట్రాన్స్లేషన్ అండ్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 23 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, రీసెర్చ్ ఆఫీసర్ సంబంధించి ఉద్యోగాలని December 21 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక అర్హత వాటికి సంబంధించిన పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనకు CDRI నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి. సో ఇక్కడ 37 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేటివ్ అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. December 17 వరకు అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు cdri.rec.in అనే వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే సో మీకు పూర్తి వివరాలు నోటిఫికేషన్ PDF అయితే లభిస్తుంది. డిగ్రీ విద్యార్థులకు అప్రెంటిస్షిప్ అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వారికి ఈ ఏడాది నుంచి అమలు. సో పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పని అనుభవంతో పాటు స్టైఫండ్ పొందేటువంటి అప్రెంటిస్షిప్ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచి డిగ్రీ, అది మనకు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విద్యార్థులకు కల్పించనున్నారు. ఇప్పటి వరకు ITI, ఇంటర్ వొకేషనల్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్లో పూర్తయిన విద్యార్థులకి ఈ అవకాశం ఉండేది. దాన్ని ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకు కూడా వర్తిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025-26 వరకు అమల్లో ఉంటుందని నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్
కింద ఈ శిక్షణ అందిస్తారని చెప్పేసి దేశవ్యాప్తంగా వచ్చేటువంటి 5 ఏళ్లలో మొత్తం 9 లక్షల మందికి అవకాశం ఇస్తారని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ వాళ్ళకి కూడా అప్రెంటిస్‌షిప్ అవకాశం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నోటీస్ అయితే జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. విద్యార్థులకు ఇది ఉపయోగం అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దీనివల్ల కూడా కొంతమంది ఎవరైతే టెక్నికల్ సైడ్ పోవాలనుకున్న వాళ్ళకు డిగ్రీతో అప్రెంటిస్‌షిప్ తోటి చాలా జాబ్స్ అయితే ఉంటాయి. సో మంచి అవకాశం ఇది, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వివిధ పోటీ పరీక్షలకు ఇక్కడ మనకు అక్కడ మీకు చెప్పాను కదా స్టార్టింగ్ అది అఫీషియల్ నోటిఫికేషన్, ఇక్కడ పేపర్ ప్రకటన. సో మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఇక్కడ ఎస్ఐ బ్యాంకింగ్ సర్వీస్లో ఉద్యోగాలను కూడా ఇచ్చారు. కాకపోతే అక్కడ నోటిఫికేషన్లో మాత్రం ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఓఈలో నోటిఫికేషన్, ఓఈలో కోచింగ్ ఉంటుంది 90 days అని చెప్పేసి అక్కడ స్టార్టింగ్లో మనకైతే క్లియర్ కట్ డీటెయిల్స్ తోటి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. దానికి సంబంధించి మీకు వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా అదే కాకుండా నేను అన్అకాడమీలో కూడా ఫ్రీ క్లాసెస్ అయితే చెప్తున్నాను. చాలా వరకు గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాను. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి టెస్టులు అండ్ మూమెంట్కి సంబంధించిన క్లాసెస్, హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ కూడా చెప్తున్నాను. మంచి అవకాశం, మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ కండి. తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకొని అక్కడ తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ పేజ్ ఈ విధంగా వస్తుంది. సో అక్కడ నన్ను ఫాలో కండి, రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తాయి. దీనిలో మీకు ప్లస్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ చేశారు. సో 1 month నుంచి మీకు 24 months వరకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. మన కోడ్ HYD10 కనుక వాడినట్లయితే మీకు 10% ఆఫర్ కూడా వస్తుంది. ఇక్కడ వాటికి సంబంధించిన వివరాలని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.